మీ బిడ్డను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం కుర్చీని ఆక్రమించిన జగన్మోహన్ రెడ్డి లాంటి బిడ్డ ఏ ఇంటిలో పుట్టినా వడ్ల గింజకు బలై ఉంటాడని, సామాన్యుడి ఇంట్లో కాక ఉన్నోళ్ల ఇంట్లో పుట్టి నేడు లేనోళ్ల కొంపలు కూలుస్తున్నాడని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ, ఈ 5 ఏళ్ల పాలనలో యువత ఉద్యోగాలు లేక ప్రతి నిత్యావసరాలు పెరిగి సామాన్యులు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదన్నారు. పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని, యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు. ఇలాంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కారన్నారు. ఇలాంటి వైసీపీ పాలనను తరిమి కొట్టాలని చెప్పారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులు తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిచింది. యువత భవిష్యత్తు బాగుంది. యువత జీవితాలు మారిపోయాయి. నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత భారీ సంస్కరణలు జరిగాయి. వృద్ధి రేటు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి పదే పదే చెప్తున్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా అడుగుతున్నాం, ఆ భారీ పరిశ్రమ ఏది? కియా కంటే పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నావు కదా, ఆ పరిశ్రమ పేరు చెప్పాలి కదా. యువత కోసం ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో నువ్వు విభజించిన తర్వాత జిల్లాల్లో చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ వచ్చింది, తిరుపతిలో ఇది వచ్చింది, విశాఖపట్నానికి ఇది వచ్చింది, శ్రీకాకుళంకి ఇది వచ్చింది, కర్నూలుకి ఇది వచ్చిందని ఏమన్నా ఒక్కటన్నా నా హయాంలో నేను ఈ పెట్టుబడిని తీసుకొని వచ్చాను దాని పేరు చెప్పావా? చిన్నప్పుడు చెప్తారు ఏదో అవ్వ మనవుడి మధ్య కథలు చెప్పుకున్నట్టు మీడియాతో ఈ జగన్మోహన్ రెడ్డి అమాయక ఫేస్ తో మీ బిడ్డ అని చెప్తారు. నువ్వు నిజంగా మా బిడ్డ ఇంటే చిన్నప్పుడే పల్లెల్లో సామెత ఉంది, వరిగించే చంపేస్తారంట. నీలాంటి వాళ్ళు కానీ ఏ తల్లిదండ్రులకైనా పుట్టుంటే వాళ్ళన్నా ఆ జీవితాలు పోగొట్టుకుంటారు. ఈ రాష్ట్ర పరిస్థితి లాగా తయారై ఉంటుంది.